కీలకమైన రాజకీయ అంశాలని ప్రస్తావన తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ వేదికగా, అమరావతి వేదికగా ఇవన్నీ కూడా మనతో పాటుగా చర్చించడానికి తెలకపల్లి రావు గారు సిద్ధంగా ఉన్నారు. రావు గారు నమస్తే అండి. నమస్తే. సార్, మరొక శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు అంటే వరుస శ్వేతపత్రాలతో ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్సీపీని గతంలో చేసిన తప్పులు ప్రజల ముందు ఉంచే ప్రయత్నమా? అంటే సప్త శ్వేత పత్రాలు అనుకో, ఏడో పెట్టుకున్నారు ఆయన. అవును, వరుసగా అంటే 2-3 చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఒక 3 లెవెల్స్లో గత ప్రభుత్వం మీద జరుగుతుంది. ఒకటి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కానీ ఆయన అనుయాయులు కానీ వీళ్ళందరూ చేసినటువంటివి, అలాగే అప్పుడు కాస్త నోరు బారేసుకొని దుర్భాషలాడిన వాళ్ళు వీళ్ళందరూ చేసినవి, వాటి మీద ఫోకస్ ఒకటి. రెండవది విధానపరమైన అవకతవకలని చేసి ప్రభుత్వ ఆస్తులు లేకపోతే ఇవన్నీ తీసేసుకోవటం, భూములు. ఉదాహరణకి ఈరోజు రెవెన్యూ శాఖ దాని మీద ఉంది. నిజంగా నేను ఎప్పుడో 3-4 నెలల కిందట కూడా పెట్టా. అతిపెద్ద సమస్య భూముల్లో జరిగింది. రకరకాల భూములు, ఈవెన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో కూడా కీలకమైంది ఎవరివి కానీ భూములు ఐడెంటిఫై చేస్తే తీసుకోవచ్చని విశాఖపట్నంలో కూడా. సో భూములు, వాటికి ఇట్లాంటి అనేక విధానపరమైన అంశాలను తవ్వడం. మూడోది ఆర్థికంగా ఏం బాగాలేదు. అన్ని శాఖలు అన్ని దాంట్లో కూడా డొల్లైపోయింది. మేము ఖాళీ ఖజానాతో మొదలు పెడుతున్నాము. ఇంకా మేము ఎదురు ఇవ్వాల్సినవి గత బకాయిలు. ఇప్పుడు ఎందుకంటే జగన్ కూడా తరచూ గత ప్రభుత్వం తాలూకు ఇన్ని బకాయిలు మేము చెల్లించామని. నిజమే, అది ఎవరి తర్వాత ఎవరు వచ్చినా అంతకుముందు బకాయిలు చెల్లించాల్సిందే కదా. కాబట్టి అది కూడా ఎస్టాబ్లిష్ చేయటం. ప్రత్యేకించండి పోలవరం, విద్యుత్ శక్తి ఇట్లాంటివి తీసుకుంటే రివర్స్ పాలసీస్ అవి తీసుకొచ్చాడు. సో ఇక్కడ పాలసీ ప్లస్ ఫైనాన్స్, రివర్స్ పాలసీల వల్ల నష్టం జరిగింది. రివర్స్ టెండరింగ్ అని మొదట అది ఎలక్ట్రిసిటీలో, నెక్స్ట్ పోలవరంలోనే మనం చూసాం. కాబట్టి వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేసి ఇది నష్టం వచ్చింది అని చెప్పటం, అలాగే భవిష్యత్తుకు సంబంధించిన భారాలు చెప్పటం. మూడవది వీటిని కేంద్రానికి కూడా కొంచెం చెప్పి మాది బాగాలేదని చెప్పడానికి కూడా ఇవి పత్రాలు రేపు సమర్పించడం, ఇవన్నీ ఆలోచన కావచ్చు. అవన్నీ ఇప్పుడు అంటే తక్కువ రేటుకి వస్తాయంటే కూడా ఎక్కువ వాళ్ళకి టెండర్లు ఇచ్చారు, తమ వాళ్ళకే ఇచ్చారు, కొన్ని అర్థంతరంగా ఆపేసినందువల్ల నష్టం వచ్చింది. ఇలాంటి అంశాలు చెప్పడం కావచ్చు. విధానపరంగా పెద్ద తలకిందులు అవుతుందంటే మనం చెప్పలేము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక విధానం ఇచ్చి మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టింది. స్మార్ట్ మీటర్లు పెట్టడమే ఒక నష్టం వద్దు అని అందరూ అంటుంటే, అందరికంటే ముందు స్మార్ట్ మీటర్లు పెట్టారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ లాగే. ఆ పెట్టడంలో కూడా ఎవరి దగ్గర స్మార్ట్ మీటర్లు తెప్పించారన్నది కూడా వాళ్ళు ఉండగానే కాంట్రవర్సీ అయింది. అంటే మళ్ళీ అస్మదేయులకు అవి ఇచ్చి ఎక్కువ రేట్లకు తెప్పించారని. సో ఇలాంటి అంశాలన్నీ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉండొచ్చు. సార్, దీనివల్ల ఏంటి ఉపయోగం? వైట్ పేపర్ వల్ల ఏం జరిగిందో చెప్పే ప్రయత్నమా? దీనివల్ల ఏమైనా కలిసి వచ్చే అంశం ఉంటుందా? ఏం జరిగిందో ఒక తప్పు జరిగింది అని చెప్పడం